కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీఓ నాగేంద్ర పర్యవేక్షణలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిరా దీప్తి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆవేష్ ఆధ్వర్యంలో సోమవారం ఆదోని రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మదర్ తెరిసా ఇంటిగ్రేట్ నేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సంస్థ మరియు మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో మదర్ తెరిసా సొసైటీ సంస్థ ప్రెసిడెంట్ ఎల్ ధౌమని, మెడికవర్ హాస్పిటల్, విజయ్ కంటి హాస్పిటల్, సుప్రియ ల్యాబ్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీఓ నాగేంద్ర హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ నాగేంద్ర మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు తమ యొక్క ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని బీపీ, షుగర్, కంటి పరీక్షలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిరా దీప్తి మాట్లాడారు. ఆర్టీఓ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ గారు, సాయద్ గారు మాట్లాడతారు. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మైండ్లో మనం పెట్టుకోవాలి. ఏ విషయంలో అయినా సరే, హెల్త్ అయినా సరే, లైఫ్లో ప్రివెన్షన్ అంటే ప్రమాదం అనేది మనకు చెప్పి రాదు. ప్రమాదం రాకుండా ఉండడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, అటువంటి సమయాల్లో ఫస్ట్ థింగ్ మనం హెల్త్ ఈజ్ వెల్త్. డబ్బున్నా లేకున్నా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే అది చాలా అదృష్టవంతుడికే అది సాధ్యం, ఎవరికీ లేదు ఇప్పుడున్న సమయాల్లో. ఎందుకంటే ఫెమిలియర్గా కొన్ని డిసీజెస్ వస్తూనే ఉంటాయి మన ఫ్యామిలీ నుంచి. కొన్ని మనకు అకస్మాత్తుగా లైఫ్లో మధ్యలో వస్తాయి. కొన్ని తిండి సరిగా తినకపోవడమో, టైంకి ఆలస్యంగా ఏదైనా పనులు పోస్ట్పోన్ చేయడం వల్లనో మనకు ఆహార సమస్యలు, అదే ఆహారం వల్ల కూడా వస్తాయి. సో ఇప్పుడున్న పొల్యూషన్లో, ఇప్పుడున్న థింగ్స్లో మనము హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో, ప్లస్ మనం 24/7 ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, లారీ డ్రైవర్స్ ఉన్నారో, ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ థింగ్ మనము కళ్ళు. సో ఐ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కళ్ళు తెరిస్తేనే మనకు ముందర ఏదన్నా ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. కళ్ళు తెరిచిన వెంటనే మనకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా అది ఎలాగైతే మనకు ఈఎన్టీ మేడం చెప్పారో అలాగే కంటికి కూడా మనకు అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 years వచ్చేంత వరకు, 2 years 2 సంవత్సరాలు వచ్చేంత వరకు అబ్బాయి, చిన్న బేబీకి అతని కంటి ముందర మీరు ఏం సైకిల్ చేసినా అతనికి ఆ పాపకు అర్థం కాదు, జస్ట్ నవ్వుతూనే ఉంటుంది తనంతట తను. అంటే 2 years వరకు దేవుడు కూడా మనకు లెన్స్ అనేది ఇంకా అట్ ద ఏజ్ ఆఫ్ బర్త్లోనే ఉంటుంది, అంటే ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉంటుంది. అంటే ఆఫ్టర్ 2 to 5 years 5 years వచ్చాక ఐడెంటిఫై చేస్తుంది, ఏమో తన అమ్మ, నాన్న, ఇదొక వస్తువు, దీన్ని ఇలా అంటారు. సో అప్పటి నుంచి మన గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగైతే గ్రోత్ స్టార్ట్ అవుతుందో అదే ఏదైతే మనకు కన్ను అయితే ఉంటుందో అది ఎర్లియర్ స్టేజ్లో బాగుంటుంది. ఎలాగైతే దాన్ని వాడుకలో మనం తీసుకొస్తామో దాని యొక్క డీజనరేటివ్ చేంజెస్ అంటాం. అంటే ఏజ్ ఓల్డ్ డీజనరేషన్ కింద మనకు డ్రై ఐ, ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. కంటిన్యూ డ్రైవ్ చేయడం వల్ల కళ్ళు అనేవి ఎండిపోతున్నట్టు అనిపిస్తుంటుంది, లోపల లాగినట్టు అనిపిస్తుంటుంది. అయినా మనం ఇట్లా ఏం కాదు, పర్లేదండి దానికి, ఎందుకంటే మనం 24/7 అందులోనే ఉంటాం. డ్రైవింగ్ చేయడం, ఇంటికి పోవడం, మళ్ళీ నెక్స్ట్ డే లేవడం, డ్రైవింగ్ చేయడం, ఇలా మనం చేస్తుంటే 1 monthలో ఇఫ్ ఎ పర్సన్ సఫర్స్ ఫ్రమ్ డ్రై ఐ, మనకు ఎంబీబీఎస్లో చెప్తారు, అతని కంటి యొక్క మధ్య భాగం ఏదైతే కార్నియా ఉందో ఇట్ విల్ చేంజ్ ఇట్స్ షేప్. అంటే లోపల దేవుడు ఇచ్చిన షేప్ కాకుండా వేరే షేప్ వస్తుంది. సో కార్నియల్ డీజనరేషన్స్, రెటినల్ డీజనరేషన్స్ అంటారు. ఇవి 2 రాకుండా ఉండాలంటే ఇటువంటి క్యాంప్స్లో ఎక్కడైనా సరే అటెండ్ అవ్వాల్సిందే. అది ఆటో డ్రైవర్స్ అయినా సరే, జనరల్ పబ్లిక్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్టు ట్రీట్మెంట్ అయినా, లేదా క్యాంప్ వాళ్ళు ఎవరైనా అడ్మిషన్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తున్నారన్నా ఓపీడీ కింద అడ్మిట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఈ క్యాంప్లో 40 years దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన ఉన్న వాళ్ళకు ఎలాగైతే క్యాట్రాక్ట్ అంటాం, అంటే లోపల లెన్స్ అనేది డీజనరేటివ్ చేంజెస్లో వచ్చేస్తుంటుంది. అంటే లెన్స్ మార్పిడి క్యాట్రాక్ట్లో చేసేది అదే. సో నెక్స్ట్ రెటినల్ డీజనరేషన్స్, డ్రై ఐ. మనకు డ్రై ఐ అంటే చిన్న మనకు పేపర్ లాంటిది ఉంటుంది, పేపర్ ముక్క లాంటిది, అది కంటికి పెట్టేసి దే విల్ టెస్ట్ ద
డ్రైనెస్ ఆఫ్ ది కంజంక్టివా, అంటే మన కంటి లోపల కూడా నీటి భాగం శాతం ఉంటుంది. అది ఎంతవరకు ఉంది, షిమ్మర్స్ టెస్ట్ అంటారు దాన్ని, అది కూడా టెస్ట్ చేస్తారు. సో దయచేసి అన్ని టెస్టులు చేయించుకొని మనము మన డైలీ యాక్టివిటీని కంటిన్యూ చేస్తూ మన క్యాంప్కు మీరు వచ్చి అన్నీ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, ఈ మన విజయ హాస్పిటల్ తరఫున జనరల్ చెకప్ ఉంది, మన జీజీహెచ్ మన ఏరియా హాస్పిటల్ తరఫున ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు, అలాగే నేను కూర్చుంటాను. సో ఎవరైతే అన్ని టెస్టులు చేయించుకొని అంత బాగుందని వెళ్ళినప్పుడు అంటే ఇది లెక్క బండి సర్వీసింగ్ లాంటిది. మనం ఎలాగైతే బండి సర్వీసింగ్ చేసుకుంటామో 3 నెలలకు 6 నెలలకు ఇయర్కు, అలాగే మన బాడీ యొక్క సర్వీసింగ్ అనుకోండి ఇండైరెక్ట్గా. తప్పేముందండి, ఇప్పుడు నేను సపోజ్ నేను ఒక 2-3 మంత్స్ తర్వాత నాకు కళ్ళు ఏదైనా లాగుతుంటుంది, అద్దం నుంచి చూసి నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో ఇప్పుడు ఏమైందంటే డాక్టర్ వాళ్ళే ఒక క్యాంపులా కండక్ట్ చేసి మన మేడం ద్వారా ఆర్టీఓ మన మేడం శిశువృత్తి మేడం ద్వారా ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఇక్కడ మీ వరకు వచ్చామంటే ఈ క్యాంపుని మీరు యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా మీరే చెప్పండి ఎంతవరకు మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా మనమే ఆలోచించుకోవాలి. సో మీరు వచ్చినందుకు కంప్లీట్ చెకప్ చేసుకొని ఏమైనా ఇబ్బందులు ఉంటే అడ్మిషన్ ప్రకారంగా రాసిస్తాము, లేదా ఫిట్ ఉంటే ఫిట్ మీరు బాగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ క్యాంప్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మదర్ తెరిసా ఇంటిగ్రేటెడ్ సొసైటీ నుంచి మేడం, ఇప్పుడు ఎవరైనా ఐ సైట్ ఏదైనా బాగలేదు, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేయిస్తారంట వాళ్ళ సొసైటీ నుంచి. అండ్ మనకు హియరింగ్ ఎయిడ్స్ అండ్ స్పెక్టికల్స్ అంటే గ్లాసెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారంట. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దీస్ పీపుల్. మనకు సపోర్ట్ చేయడానికి మనం కర్నూలు నుంచి వచ్చారు, ఇంత ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు పాపం మార్నింగ్ 8 గంటలకు లేచి రెడీ అయ్యి వచ్చి ఉంటారు. సో దీని కోసం మనం అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మేడం వాళ్ళు మాట్లాడతారు. ఆర్టీఓ మేడం గారికి, వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి, ఈఎన్టీ మేడం గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారికి, వచ్చిన డ్రైవర్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మీకోసం వచ్చాము. డ్రైవింగ్ ఎలా చేసుకోవాలా, ఏ విధంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మీ కంటిని ఏ విధంగా కాపాడుకోవాలా, మరి ముఖ్యంగా ఈసీజీ కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు మంచిగానే ఉంటాం. మనం ఇంట్లో నుంచి ఫుడ్ తినేసింటాము, బయట ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈసీజీ ఎప్పుడు 3 monthsకి ఒకసారి కంపల్సరీ మీరు డ్రైవర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈసీజీ తీపించుకోవాలి. దాన్ని బట్టి మీరు ఎక్కడైనా డ్రైవింగ్కి పోతూ ఉంటాం, మేడం కారు ప్రాబ్లం వచ్చింది, ఆటో పిలుస్తుంది, ఆటో ఎక్కుతుంది, కానీ మీ చేతిలో మా ప్రాణం. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చెక్ చేయించుకోవడము. ఈ కళ్ళు మాత్రము పోతూ ఉంటాము, సైడ్ పోతూ ఉంటాము, నిలబెడుతుంటాము, మన వెనక మన ముందు పోతూ ఉంటాము. పోతుండగానే వెంటనే మనిషి కనపడతారు, వెంటనే ఆపేస్తారు ఆటో. వెనక ఏమొస్తుందా, సైడ్కి ఏమొస్తున్నారా, మనుషులు ఏమన్నా వస్తున్నారని మీరు ఏమాత్రం చూడరు. చెప్తున్నారని మాత్రం మీరు దయచేసి ఏమనుకోవద్దు. కానీ మీలో లక్షణాలు ఏమంటే ఏదో 10-20 వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఆపేస్తారు. కానీ వెనక వెహికల్స్ పక్కన స్కూల్ పిల్లలు ఏమొస్తుంటారో తెలియదు. కానీ దయచేసి వాళ్ళు మాత్రము వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళే ఆపుతారు ఆటో. కానీ ప్రతి మనిషిని చూసి మీరు ఆపడం చాలా తప్పు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. అది మాత్రం తాగి మాత్రం డ్రైవింగ్ చేయొద్దు మరి ముఖ్యంగా. కానీ మీ పిల్లలు మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తుపెట్టుకోండి. కానీ మేము ఆటోలలో ఎక్కుతుంటాం, మమ్మల్ని కానీ గుర్తుపెట్టుకోండి. కానీ ఆ విధంగా మీరు డ్రైవింగ్ మాత్రం ఏమాత్రం చేయొద్దు. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. హాస్పిటల్లో కళ్ళు అందుబాటులో వచ్చింది, హార్ట్, చెవి, ముక్కు. ఆరిని కొడుతుందా ఏం రా, కళ్ళు కనపడలేదా అని కానీ తిట్టుతారు. ఏం రా చూడడానికి కారుని కొడుతుండేదా లేదా అంటారు. కానీ ఇవన్నీ అనిపించుకోకుండా ప్రతిసారి 3 monthsకి ఒకసారి మీరు చెకప్ చేయించండి ఉచితంగా. మీకు ఫీజులు ఏం లేకుండా హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో పక్కన డాక్టర్స్ మేడం ఎంతోమందికి కానీ కంటి అద్దాలు కానీ ఏదన్నా అవైలబుల్ ఉంటే ఇంకా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటారని చెప్తున్నారు మేడం గారు. మీకు ఎంతోమంది సాయం చేసి మీకు ఎంతోమంది స్వచ్ఛంద సంస్థలు కానీ హాస్పిటల్స్ కానీ ముందుకు వస్తున్నాయి. కానీ మీ ఆరోగ్యానికి ఒక 1/2 hour టైం పెట్టుకొని
ప్రతి ఒక్కరు ఇప్పుడు షుగర్ ప్రతి ఒక్కరికి వస్తుంది. కళ్ళు ఏమంటే షుగర్ నార్మల్ ఉంది అంటుంటారు, కానీ లోపల నరాలు పోతూ ఉంటాయి. 300 200 వచ్చిందనుకో డ్యామేజ్ అవుతుంటాయి. కానీ అంత డ్యామేజ్ కాకముందే మీరు చెకప్ చేయించుకొని, మీరు డ్యామేజ్ అయిన తర్వాత మీరు ఏ మాత్రం లెన్స్ చేయించుకునే పని చేయదు. ముందే జాగ్రత్తగా చూపించుకొని లెన్స్ అప్పుడంటే ఇంతకుముందు మేము ఐక్యామ్స్ లైన్స్ క్లబ్ తరఫున 20 years నుంచి నాకు అందం. కానీ అప్పుడు స్కూళ్ళల్లో మేము ఐక్యామ్ చేసేవాళ్ళం. సమ్మర్ వస్తే రోజుకు 1000 మందికి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఒక స్కూల్లో కింద పడుకోబెట్టి ఉత్సతంగా లైన్గా పడుకోబెట్టి 1 వారం వాళ్ళ కట్లు కట్టుకుంటూ డ్రాప్స్ వేసుకుంటూ లెన్స్ కట్ చేసి క్యాటాక్ట్ తీసి ఆపరేషన్లు చేసి వారం రోజులు వాళ్ళకు భోజనాలు పెట్టి అరేంజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఇప్పుడు అట్లేదు, వన్డేనే లెన్స్ వచ్చినాయి, వెంటనే కట్ చేసిన వెంటనే 1 hourలోనే మీకు కళ్ళు బాగా సేఫ్టీగా ఉంటాయి. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంటి ఆపరేషన్లు కానీ హార్ట్ కానీ తాగి డ్రైవింగ్ చేయడం కానీ వీటికి అన్నిటికీ మేడం గారు ఆర్టీఓ ఆఫీస్ నుంచి ఈ క్యాంప్ అరేంజ్ చేసినారు. కానీ ఇదంతా ఇంకా రాలేదు. ఇంతమందినా ఆర్టీఓ ఆఫీస్లో మీరు డ్రైవర్స్ ఉండేది? ఒక ఆఫీసర్ ఒక మేడం పిలుస్తున్నారంటే, మీరు ఒక ఐ క్యాంప్ కండక్ట్ చేసిన ఒక ఆర్టీఓ ఆఫీస్ పోతున్నామంటే మీరు ఆటో డ్రైవర్లతో మీ యూనిఫామ్తో ఇక్కడ రెడీగా ఉండాలి మేడం ముందర. అవునా కాదండి? చెప్తున్నానేమనుకోవద్దు. కానీ మీరు ప్రతి ఒక్క డ్రైవర్లు వచ్చింటారు ఇక్కడికి, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు అందరూ వచ్చింటారు. కానీ యూనిఫామ్తో, అంటే మేడం కాడికి కనపడాలంటే మీరు లైసెన్స్కి వచ్చినా ఏ మాత్రం వచ్చినా మీ డ్రెస్లో మీరు ఉండాలి. మీకు పోతూ ఉంటారు కదా, షర్ట్ లేకుంటే వెంటనే పట్టేస్తారు, అప్పుడు ఎన్నికే తీసి గబగబా వేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా లేకుండా మీరు ఏదో పట్టుకున్నారు వాళ్ళని తిట్టుకోవడం ఇవన్నీ లేకుండా మీ జాగ్రత్తలు మీరు పాటించండి. ఇది రోడ్డు సేఫ్టీ ప్రోగ్రామ్. మీకు రోడ్ల మీద డ్రైవర్లు పోతుంటారు కాబట్టి మీకోసమే ఈ ప్రోగ్రాం పెట్టింది. మరి ముఖ్యంగా డ్రైవర్ల కోసమే. కన్ను ఆపరేషన్, సుశీల నేత్రాలయం కానీ ఇంకా విజయ హాస్పిటల్ కానీ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి మేము తీసుకెళ్ళి